సుకర్ గారు ఒక చిన్న ప్రశ్న, మీరు లాయర్గా ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఆరోపణ చేసింది, దాని ఆధారాలు ఏమీ లేవు, ఆధారాలు లేకుండా ఒక అమ్మాయి ఆరోపణ చేసేస్తే దాని ఎప్పుడో 2019లో నన్ను రేప్ చేశారని 2024లో చెప్తే ఇప్పుడు అమ్మాయిని రేప్ జరిగిందని టెస్ట్ చేసినా మెడికల్ రిపోర్ట్ ఏమి దొరకదు. కనుక ఇలాగ ఆధారాలు దొరకని విషయంగా ఒక అనేస్తే వీళ్ళు ఫోక్ సెక్షన్ పెట్టేయచ్చా? ఏ ఆధారాలు లేకుండా, ఏ సాక్ష్యాలు లేకుండా ఒక అమ్మాయి చెప్పేస్తే పెట్టేస్తారా? అది గాస్పెల్ ట్రూత్ ఏమన్నా అమ్మాయి చెప్పింది, దాన్ని ఎట్లా నిర్ణయిస్తారు? గాస్పెల్ ట్రూత్ అని ఎవరు నిర్ణయిస్తారు? అదే సార్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న యాక్చువల్గా చాలా మంచి ప్రశ్న. చాలా మందిలో ఉండేటువంటి ఆవేదన సార్ ఇది. 2019 నుంచి 2024 వరకు ఖచ్చితంగా అమ్మాయి మ్యూచువల్ గానో ఇష్టపూర్వకంగానో ఏదన్నా ఆశించో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉన్నదనేటువంటిది ఉన్నప్పుడు 2019 నుంచి రేపు పదే జరుగుతుందని ఎలా చెప్తుంది? పోలీసు వారు ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని ఎమ్మెల్సీకి తీసుకెళ్లినా, ఏ విధమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి రిఫర్ చేసినా సిమెంట్ రైజెస్ ఉండవు కదంటే ఏదో గంట క్రితమో రోజు క్రితమో జరిగినటువంటి అఘాయిత్యం కాదు కదా అన్నారు. అంటే యాక్చువల్ గా 376 అనేటువంటిది ఓన్లీ సిమెంట్ రైజెస్ దొరికితేనో, లేకపోతే పెనట్రేషన్ అండ్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు ఆ రకమైనటువంటి ఎవిడెన్సెస్ ట్రేస్ అవుతేనో మాత్రమే పెట్టే సెక్షన్ కాదు సార్. ఆ అమ్మాయికి చెప్పినటువంటి కన్క్లూజన్స్ లో ఏ ఆడపిల్లైనా కానివ్వండి, అబౌట్ నాట్ దిస్ విక్టిమ్, ఏ అమ్మాయినా నన్ను బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు, లేదా నన్ను ఆ రకంగా ఆయన వ్యవస్థను చేసే ప్రయత్నం చేశాడు, నా మీద దాడి చేశాడు, నా ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేశాడు, అతని ఇంటెన్షన్ అనేటువంటిది రేప్ చేయడమే అని అమ్మాయి చెప్పినప్పుడు ప్రాథమికంగా పోలీసు వారు చూసేది ఏంటంటే ఈ అమ్మాయి చెప్పినటువంటి డేట్స్ లో పలానా అమ్మాయి పలానా అబ్బాయిని కలిసి ఉందా లేదా, వీరిద్దరి మధ్య ఆ ఏకాంతం అనేటువంటిది ఉందా లేదా. కాబట్టి మిగతా ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోమంటారు సార్. అంటే పోలీసులకు ఎప్పుడు కూడా మనం పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసేసి కంప్లైంట్ స్టేజ్ లోనే దాన్ని డిస్పోజ్ చేసే అధికారాన్ని మనం పోలీస్ వ్యవస్థకి ఇవ్వాల. అది దుర్వినియోగం వద్దని కానివ్వండి, గతంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం కానివ్వండి, కొన్ని రకాల పవర్స్ అనేటువంటివి కోర్టుల వద్దే పెట్టుకున్నాం. కాబట్టి అంటిల్ ప్రూవెన్ గిల్టీ జానీ మాస్టర్ ని కూడా మనం నేరస్తులని చెప్పలేం. ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి పోలీస్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రిమాండ్, అనుమానితుడు, అతను అనుమానితుడు అంతే, నిందితుడు కాదు సార్. అంతేనండి? ఏంటి సార్ నేను అనేది అంటే అతను అనుమానితుడు, నిందితుడు కాదు సార్. ఆయన అనుమానితుడే సార్. అక్యూజ్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన జైలుకి వెళ్ళినంత మాత్రాన ఆ వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా నేరస్తులే అని పేర్కోవడానికి. ఇప్పుడు ఏంటి, జానీ మాస్టర్ పై నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది, పోక్సో కేసు నమోదు చేయడాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే అదేంటమ్మా, ఇప్పుడు పోలీస్ వారు నేను నాకు తెలిసినటువంటి టీం ద్వారా అడిగినప్పుడు పోలీస్ వారు చెప్తున్నది ఏంటంటే ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తో పాటు ఫస్ట్ టైం జానీ మాస్టర్ తో కోహిబిట్ అయినని చెప్తున్నటువంటి ఆధారాలు మ్యాచ్ అయినాయి. కాబట్టి ఆ అమ్మాయి 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నప్పుడే జానీ మాస్టర్ తో లైంగికంగా కలిశారనేటువంటి ఆరోపణలకి మద్దతు ఇచ్చేటువంటి విధంగా మా దర్యాప్తు ప్రాథమికంగా ఉన్నది. కాబట్టే మేము పోక్సో పెట్టినాం. అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఈ అమ్మాయిని కన్వర్ట్ అవ్వచ్చు కదా అని చెప్పినటువంటి చాటో కాల్స్ మేము వెరిఫై చేస్తే నాకు అర్థం కాని విషయం, కన్వర్ట్ చేయమని అడిగింది. కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇల్లీగల్ కదా. కాన్స్టిట్యూషనల్లీ ఎవరైనా మతం మారచ్చు, విశ్వాసాలు మార్చుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాదు కదా ఆ మతంలో ఉండాలని. సో షీ హెస్ రిక్వెస్టెడ్, షీ హెస్ నాట్ ఫోర్స్డ్ హర్ టు జాయిన్ కదా. జానీ మాస్టర్ బలవంతంగా మత మార్పిడికి ఒత్తిడి చేశారని ఆరోపిస్తున్నారు. ఒత్తిడి చేశాడు ఎక్కడ? వాళ్ళ వైఫ్ అడిగిందట, నువ్వు మతం మార్చుకో, పెళ్లి చేసుకోవాలంటే అని. అంటే అసలు నేను అనేది అంటే ఈ అమ్మాయి ఆ పెళ్లి దాకా ఎలబట్టి కదా టాపిక్ వచ్చింది. నేను రేప్ చేసిన వాడితో పెళ్లి దాకా ఎందుకు ట్రావెల్ చేసావు? కాదు చిట్టుబాబు, విషయం ఏంటంటే సార్, అంటే కోర్టు చూసేటువంటి పర్వ్యూలో ఈ అమ్మాయికి తెలియని చిన్నతనంలో కలిసినప్పుడు ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నా, ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయి ఇష్టంగా వెళ్ళినా, ఈ అమ్మాయికి రాజ్యాంగం చెప్పినటువంటి మెజారిటీ వయసు రీచ్ అవునప్పుడు చదువుకున్నటువంటి జానీ మాస్టర్ ఈ అమ్మాయిని ఎలా ముట్టుకుంటాడని కోర్టు మాట్లాడుతుంది సార్. మీకు అర్థమవుతుందా సార్? అంటే ఎమోషనల్ సైడ్ ఆఫ్ అవర్ ఆర్గ్యుమెంట్ కరెక్టే, బట్ లీగల్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ లో మన చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాలకి మనం ఒక అబైడింగ్ సిటిజన్ లాగా ఉన్నామా లేదా అన్న కోడ్ ఆఫ్ కాండక్ట్ మాత్రమే చూస్తారు సార్. ఇప్పటికీ జానీ మాస్టర్ ఎవరు నేరస్తులని అనేటువంటి అధికారం లేదు. కోర్టులో ప్రూవ్ అయ్యేదాకా అతను నిందారోపితుడు మాత్రమే, అతను నిందితుడు కాదు, నింద ఆరోపితుడు. అతని మీద నింద ఆరోపించబడింది, ఆ నింద నిజమైనప్పుడు అతను నిందితుడు అవుతాడు. సో అప్పటి వరకు కూడా టిల్ ప్రూవెన్ గిల్టీ జానీ మాస్టర్ ని కూడా మనం కేవలం అక్యూజ్డ్ గా ఒక కేసు చార్జెస్
ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చూడాలి. ఆ అమ్మాయి డిఫాక్టో కంప్లైనెంట్ చెప్పిన ఎలిగేషన్స్ ఫాల్స్ అని తెలియదాకా కూడా తనను కూడా మనం విక్టిమ్ గానే చూడాలి సార్. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు ఉన్నాయి సుకర్ గారు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రాజకీయ కుట్ర ఉందనేది నేను గట్టిగా నమ్ముతున్నా. అందుకనే పోలీసులు కూడా ఇంత అత్యుత్సాహంతో చేస్తున్నారు, వెనకాల ప్రోద్బలం ఉండబట్టి. లేకపోతే పోలీసులు ఇంత